నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మార్చ్ నెలలో మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా వీళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ప్రతి మాసం ముందు కూడా రాశి ఫలితాలు చెప్తున్నాము. ఇప్పుడు మార్చి నెల మాసము పాల్గొన మాస రాశి ఫలితాలు. లేకపోతే ద్వాదశ రాశుల వారు ఎటువంటి అయినటువంటి పరిష్కార మార్గాలు, తద్వారా వాళ్ళు గ్రహానుగ్రహం ఎలా పొందుతారనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో వచ్చే పర్వదినాలు మనం ముఖ్యంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే నారసింహ క్షేత్రాలు అత్యద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరుపుకునేటువంటి ఈ యొక్క పాల్గొన మాసం ఎక్కువగా. తర్వాత హోళికా ఉత్సవం, అది మనం వసంతోత్సవం అంటాము, అది ఉత్తర భారతదేశంలో హోళికా కామదహనము. అలా ఇంకా మనకు మంచి రోజులంటే లక్ష్మీ జయంతి, ఇటువంటివన్నీ కూడా మనకి పాల్గొన మాసంలో వస్తాయి. ఈ పాల్గొన మాసంలో ఇంకా చివరి అయినటువంటి మాసం ఈ యొక్క ఉగాది సంవత్సరంలో, మనకు క్రోధినామ సంవత్సరంలో చాలా చివరి మాసము పాల్గొన మాసం. ఈ మాసంలో చివరగా మనకు ఇంకో విశేషం ఏంటంటే శని రాబోయే 29వ తారీఖు నుంచి తన యొక్క స్థితిని మార్చుకోవడం, వేరే రాశికి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి అంశం మార్చి మాసంలో ఉన్నది. కాబట్టి ఇంకా దానికన్నా ప్రాధాన్యం ఏంటంటే కొన్ని గ్రహాలు వక్రీకరించి ఉండడము, ముఖ్యంగా శుక్రుడు ఒక 15 రోజులు 10 రోజులు వక్రీకరించి ఉండడము, అట్లే బుధుడు కూడా వక్రీ ఉండడము, ఇటువంటివి కూడా కొంతవరకు ఈ పాల్గొన మాసంలో కొన్ని ఉన్నాయి. ఈ గ్రహస్థితి, ఈ వక్రించిన గ్రహాలు, ముఖ్యంగా ఇక్కడ వక్రించిన గ్రహాలు ఏంటంటే శుక్రుడు ఉచ్చలో ఉండి వక్రించాడు కాబట్టి కొన్ని చెడు ఫలితాలు కొన్ని రాసులకి, కొందరికి బుధుడు నీచస్థితి అయి ఉండి వక్రించిన గ్రహం శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే వక్రించినటువంటి గ్రహాలకి ఉచ్చ నీచ స్థితులను బట్టి శుభ అశుభ పరిణామాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు, మీన రాశి ఉచ్చస్థితి శుక్రుడికి, కానీ అక్కడ వక్రీకరించున్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వాల్సినటువంటి శుభగ్రహం అయినటువంటి శుక్రుడు అశుభ ఫలితాలు ఇస్తాడు, వక్రీకరించున్నాడు కాబట్టి. అదే మళ్ళీ బుధుడు వక్రించి నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీన రాశిలో అతను శుభ ఫలితాలు ఇస్తాడు ఇక్కడ. అది మనం గమనించాల్సిన విషయం ద్వాదశ రాశుల్లో. ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా మేషరాశి గురించి చెప్పుకుందాం. ఇక మరి మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు మరి మార్చి నెలలో ప్రత్యేకంగా? ఈ యొక్క మేషరాశి వారి గ్రహస్థితి చూసినట్టు ముఖ్యంగా అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అట్లాగే కృత్తికా నక్షత్రం 1వ పాదము మేషరాశికి సంబంధించింది. ఈ మేషరాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే మనం ఇందాక అనుకున్నట్టుగా ఏదైతే మన ద్వితీయ స్థానంలో గురువు, తృతీయంలో కుజుడు వక్రై ఉన్నాడు, అట్లాగే మళ్ళీ ఈ యొక్క కేతువు 6లో ఉన్నారు. తర్వాత రవి కుంభరాశి 14వ తారీఖు నుంచి మార్చి 14 నుంచి మీన రాశి స్థితిగతులై ఉంటున్నాడు. తర్వాత బుధుడు వక్రై ఉన్నాడు 13వ తారీఖు నుంచి మీన రాశిలో, శుక్రుడు అదే మీన రాశిలో వక్రై ఉంటున్నారు, రాహు కూడా మీన రాశిలో ఉన్నాడు, శని కుంభరాశిలో స్థితి అయి ఉన్నాడు. మొత్తం మీద మేషరాశికి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే వీరికి ద్వితీయంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంత గొప్ప చివరి అంకంలో ఉన్నాడు కాబట్టి ఈ శని కూడా రాబోతున్నాడు, ఏళ్ళాడి శని ప్రభావం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క నెలలో వీళ్ళకి ధనాదాయం అనేది కొద్దిగా ఆదాయంగా మారే అవకాశం ఉంటుంది చివరగా. తర్వాత తృతీయంలో కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి వీరికి ఈ యొక్క వక్రై ఉన్నాడు కాబట్టి వీరికి కొంతవరకు కుటుంబంలో కానీ లేదా ధనపరమైనటువంటి చికాకులు కానీ కొన్ని ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ కూడా సోదర వర్గంతో ఉండేటువంటి విభేదాలు ఉంటాయి కొంత. ప్రతి విషయంలోనూ వాళ్ళు ఇప్పటివరకు సహకరించిన వాళ్ళు కూడా విభేదించే అవకాశం ఉంటుంది సోదర వర్గం. తర్వాత అట్లాగే వాళ్ళని సహకరించే వాళ్ళు, వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళని సపోర్ట్గా చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో మేషరాశి వారికి ఆ సపోర్టివ్నెస్ అనేది పోయే అవకాశం ఉంటుంది ఈ యొక్క మాసం నుంచి. తర్వాత వీళ్ళకి 6వ స్థానంలో కేతు ఉన్నాడు. 6వ స్థానంలో కేతు ఉండటం వల్ల ఏంటంటే మతిమరుపు రావటము, లేదా మర్చిపోవటము, ఇవి జరుగుతుండేటువంటి అంశంగా ఉంటుంది. ఏదైనా కానీ 6లో కేతు ఉండటం వల్ల సడన్గా డెసిషన్స్ తీసుకోవటం, అప్పటికప్పుడు మార్పులు చేర్పులు మనస్సు నుంచి రావటం అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటివరకు ఊహించరు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారు వీరు అని చెప్పి, అటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందులో కూడా ప్రయాణాలు కూడా తరచుగా ప్రయాణం చేసేది కూడా సడన్గా ఒక దూర ప్రాంతానికి అనుకోని ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా కనిపిస్తుంది, అలా అవకాశం ఉంది. తర్వాత శని కుంభరాశి స్థితి ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి ఇంకా వీరికి కొంత గొప్ప శని అనుగ్రహం పూర్తిగా ఉంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశం చివరిగా ఉంది ఈ మాసంలో.
తర్వాత ఈ యొక్క శుక్రుడు వక్రై ఉన్నాడు 12వ స్థితిలో. కాబట్టి 12వ స్థితిలో వక్రై ఉండటం వల్ల విపరీతమైన ఖర్చులకి లోనయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా ఎటువంటి ఖర్చు చేయని వారు కొన్ని విషయాలకు అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత రాహు 12లో ఉండడం, నిరాశ నిస్పృహతో ఉండడం, అంటే ఆశగా కొంతవరకు ఏదో ఒకటి వస్తుంది అనే ఒక భావనలో ఉన్నవారు కూడా సడన్గా చేంజ్ కావటం, అది కొంతవరకు మనసును నొచ్చుకోవడం అనేది ఉంటుంది. తర్వాత బుధుడు కూడా వీరికి వక్రీ ఉన్నాడు 12లో. అంటే ఈ బుధుడు మరి వక్రీ ఉన్నాడు కదండి, మరి వీరికి ఆల్రెడీ న్యాచురల్ తృతీయ షష్టాధిపతిగా ఉన్నాడు మేషరాశికి. న్యాచురల్గా మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితిలో మేషరాశికి 3వ స్థానము అండ్ 6వ స్థానం బుధుడు సంబంధించినటువంటి రాశులు కాబట్టి శత్రు రుణ రోగ బాధలు ఏవైతే ఉంటాయో సడన్గా అవి డిసపియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఉన్నట్టుండగా అవన్నీ ఒక్కసారిగా మారిపోతాయి. ఇక విద్యార్థులకు ఎలా ఉంటుంది గురుగారు? మార్చి నెల అంటేనే ఎగ్జామ్ సీజన్ కదా, మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? విద్యార్థులకి కొంతవరకు విద్యాలాభం అయితే ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇంకా బుధుడు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మంచి బుద్ధి, ధ్యానము, దానిలో నేర్పు, రాసే గుణంలో కూడా తొందరగా వాడు అప్పటి వరకు రాయని కూడా కొంతమంది రాసేవాళ్ళు బాగా అవుతారు ఆ సమయంలో. వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది? ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటే? వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏ రంగం వారికైనా అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న వ్యాపారం కూడా ఒక్కసారిగా కొన్ని అవకాశాలు వస్తాయి. అవకాశాలు రావటం వల్ల అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇక కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ చాలా మంది తిరుగుతూ ఉంటారు. అటువంటి వారికి మరి ఏమైనా మంచి ఫలితాలు రాబోతున్నాయా? ఇది చాలా చివరైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళకి పరిష్కార మార్గంగా ఉంది ఈ మాసం. ఎందుకంటే మీకు ఇందాక కూడా చెప్పాను, వక్రి శుక్రుడు ఉన్నాడు మేషరాశి వారికి. ₹1 ఎక్స్ట్రా ఖర్చు పెట్టైనా కానీ లేదా అధికంగా ఖర్చు అయినా కానీ వాళ్ళు ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ధనలాభాన్ని పొందుతారు, ఖర్చు కూడా అట్లానే జరుగుతుంది. 2 విధాలుగా ఉన్నాయి, ఆదాయం ఉంది, లాభము ఉంది. కాబట్టి ఆదాయ మార్గాల్లో కూడా లాభము చేకూరుతుంది, వ్యయ మార్గంలో కూడా లాభాన్ని చేకూరుతుంది. మొత్తానికైతే లాభం అయితే ఉంది, అటువంటి సందేహం లేదు. శుభకార్యాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది. పెళ్లిళ్ళు కావచ్చు, గృహప్రవేశాలు, ఇంకేదన్నా కార్యక్రమాలు కావచ్చు. శుభయోగం అంటే ఇక్కడ వాళ్ళ గ్రహస్థితి గోచారీత్యా కూడా చూసుకోవాలి. శని ఇప్పుడు వీళ్ళకి ఎల్లాంటి ప్రారంభమయ్యే అవకాశం ఉంది 29వ తారీఖు మార్చి నుంచి. అంటే వీళ్ళకి శని యోగప్రదుడుగా జాతకంలో ఉంటే కనుక ఇప్పుడు యోగాన్ని ఇస్తాడు వివాహానికి. గురుడు ఆల్రెడీ యోగంగా ఉన్నాడు, ప్రస్తుతం 3 నెలల పాటు ఇంకా యోగం ఉంటుంది వీళ్ళకి గోచారీత్యా. కానీ ఈ శని మారటం వల్ల కొంతమంది యోగప్రదుడుగా ఉంటారు, కొంత అవయోగంగా ఉంటారు. అప్పటిదాకా వచ్చే అవకాశాలు ఒక్కసారిగా పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళకి అవకాశం రావాలి అంటే గురువు మంచి స్థితిలోకి రావాలంటే పంచమ స్థితిలోకి రావాలి. గురువు అంటే పంచమ స్థితిలో రావాలంటే సమయం పడుతుంది. అదే జాతక చక్రంలో కనుక వీళ్ళు చూసుకున్నట్టయితే శని యోగప్రదుడు ఉందా లేదా, ఇప్పుడు వాళ్ళకి మంచి యోగానిగా మారుతుంది. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? అలాగే సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మంచి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఒకంత మంచి విషయమే చెప్పచ్చు. ఇప్పుడైతే కాదు, ఇంకా రాబోయే సమయం. అంటే కొన్ని బీజాలు పడాలి అని అంటాం కాబట్టి, సంతానం కలగాలి అంటే వాటికి సంబంధించిన బీజోత్పత్తి కావాలి కాబట్టి ఇప్పటి నుంచి మనం ఒక విషయానికి వస్తే అప్పటికి జరిగే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే ఏ ఉద్యోగం వచ్చినా, అవకాశం వచ్చిన ఉద్యోగాన్ని వీడకుండా చేయటం మంచిది. ఉద్యోగంలో మార్పులు మాత్రం తీసుకురావద్దు. మీరు కనుక తీసుకుంటున్నారు అనుకుంటే ఇక మీ యొక్క ఇబ్బందులు మీరు పడుతున్నట్టే, స్వయంగా మీరు చేసుకున్నటువంటి మీరు అనుభవిస్తున్నారని చెప్పాలి. అందుకని ఏ ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగంలో సెటిల్ అయిపోండి, అంతేగాని వేరే ఉద్యోగాన్ని ప్రయత్నం చేయకుండా ప్రస్తుత కాలం. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఏదన్నా మంచి పరిష్కార మార్గాలు ఉంటే తెలియజేయండి రాశి వారికి. వీరికి ముఖ్యంగా లక్ష్మీనారాయణ హృదయం కానీ, లక్ష్మీనారాయణ కవచాన్ని కానీ పారాయణం చేసుకోవటం, అట్లానే సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం, అట్లాగే ఏదైనా దేవాలయానికి వెళ్ళాలి అని అంటే సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మొత్తం మీద 12 రాశులు ఈ యొక్క పాల్గొన మాసంలో మనం చూస్తే ప్రతి రాశి వారికి ఒక్కొక్క ప్రక్రియ చేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు మనకు రాబోయే మాసంలో మనకు చెప్పాలంటే లక్ష్మీ జయంతి అంటారు, దాన్నే హోలికా ఉత్సవం అంటారు. మనకు శివపురాణంలో చాలా అద్భుతంగా ఉన్న ఘట్టం రతి మన్మధులు ఏదైతే ఘట్టం ఉంటుందో ఆ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో సకలమైనటువంటి నరదృష్టి దోషాలు పోతాయని మనకు శివపురాణం చెప్పబడుతుంది. కాబట్టి శివపురాణం మనకు ఏదైతే ఉందో అందించిందో కామదహనాన్ని ఏదైతే చేస్తారో మనకుండేటువంటి కీడుని మొత్తం కూడా దాన్ని తొలగింపజేసేటువంటి ఆ విభూతిని కనుక పెట్టి
దానికి ప్రదక్షిణాలు చేసుకొని తద్వారా మనకు సంతానాన్ని కానీ మనకు కానీ మంచి కలగాలని, ప్రతి విషయంలోనూ కూడా మనకు మంచి అనుభూతులు ఇవ్వాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి. కామదహనంలో పాల్గొనండి. అట్లానే లక్ష్మీ జయంతి రోజున ఎవరైతే పౌర్ణమి వేళ జరుగుతుంది, ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి కమలా పూలతో అర్చన చేసుకోవటం, తామర గింజలతో జపం చేయటం, తామర గింజలతో హోమం చేయటం, తేనెతో అమ్మవారికి అభిషేకం చేయటం లక్ష్మీ జయంతి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క ప్రక్రియలు చేయండి. ఇంకా పాల్గొన మాసంలో నరసింహ క్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల స్వామివారి తిరునక్షత్రంగా చెప్పబడింది కాబట్టి ఈ నరసింహస్వామికి ప్రత్యేకంగా ఈ పాల్గొన మాసంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అనేక రకాలుగా జరుగుతుంటే ప్రతి ప్రసిద్ధ క్షేత్రాల్లో ఆ క్షేత్ర దర్శనం చేసుకొని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి. ద్వాదశ రాశుల వారు. శ్రీమాత్రే నమః.